భూ ఆధార్ అంటే ఏమిటి? దాని గురించి వివరంగా తెలియజేయండి. ఉమ్. భూ ఆధార్ అంటే భూమికి ఒక ఆధారమైనటువంటి ఒక నంబర్. అంటే ఈ సర్వే నంబర్ను కొత్తగా 14 అంకెల సర్వే నంబర్గా మార్చి చేసేటువంటి విధానం అన్నమాట. ఈ విధానంలో భారతదేశంలో ఉండేటువంటి ఏ ఒక్క సర్వే నెంబర్కు ఇది టాలీ కాదు. అటువంటి సర్వే నెంబర్ అంటే ఏకైక సర్వే నెంబరు అని అంటాం దాన్ని. అయితే దీని గురించి వివరించే ముందు భారతదేశంలో ఉండేటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉండేటువంటి భూమి రికార్డుల వివరాల గురించి, భారతదేశం యొక్క చర్యల గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. భారతదేశంలో ఏమైందంటే ప్రతి 30 సంవత్సరాలకు రీసర్వే అనేటువంటిది జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు 100 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఇంతవరకు రీసర్వే అనేటువంటిది జరగలేదు. అందువల్ల ఆ కాలంలో 100 ఏళ్ల కిందట కొలిసినటువంటి మాన్యువల్ రికార్డ్స్ చాలా వరకు చాలా రాష్ట్రాల్లో శిథిలమైపోయినాయి. తర్వాత భూ తగాదాలు ఎక్కువైపోయినాయి. వివిధ కోర్టులలో సుమారు భారతదేశ వ్యాప్తంగా ఒక్క 20 సంవత్సరాలుగా ఎలాంటి తీర్పులు లేకుండా 66% వరకు పెండింగ్ లో ఉన్నట్లు వివిధ సర్వేలు ఉన్నాయన్నమాట. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రాష్ట్రాలతో సంబంధం లేకుండా మొత్తం భారాన్ని, అంటే 100% భారాన్ని కేంద్రమే భరిస్తూ అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి భూ కమతాలను, అదేవిధంగా కేంద్ర పాలితాల్లో ఉండేటువంటి భూ కమతాలను ప్రతి ఒక్క రైతుకు ఉన్నటువంటి ప్రతి సర్వే నెంబర్ను కొలిచి దానికి నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ నెంబర్ని ఏమంటామంటే యుఎల్ పిన్ అంటామన్నమాట. యుఎల్ పిన్ అంటే ది యునిక్ ల్యాండ్ పార్షల్ ఐడెంటిఫికేషన్ నెంబరు అని అంటాం అనమాట. అది ఏం చేస్తారంటే ఇదివరలో కొలిసినటువంటి క్యాడస్ట్రల్ సర్వే మ్యాప్లను ఆధారంగా చేసుకొని లేటెస్ట్ టెక్నాలజీ కలిగినటువంటి ఈ డిజిపిఎస్ మరియు ఎన్ఐసి రోవర్స్, ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్స్ వీటి ద్వారా సర్వే చేయడం జరుగుతూ ఉంది. ఎన్ఐసి సాఫ్ట్వేర్ ద్వారా ప్రతి ఒక్క భూ కమతాన్ని కొలిచి హద్దులు నిర్ణయించడం జరుగుతుంది అన్నమాట. అయితే పాత వాటికు వీటికు కొద్దిగా తేడా అనేది ఉంటుంది. నాకు తెలిసి అప్పుడు చైన్స్ తో మాన్యువల్ గా కొలవడం జరిగింది. అయితే ఒక్కొక్క ఎకరాకు కనీసం లేదంటే 2 లేదా 3 లింకులు తేడా అనేటువంటిది వస్తుంది. కానీ దాన్ని పూర్తిగా తప్పులు పట్టాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఈ రోవర్స్ ద్వారా కానీ లేకంటే డిజిపిఎస్ ద్వారా కానీ ఈ టోటల్ స్టేషన్స్ గురించి కానీ వీటిని ఉపయోగించి అక్యురేట్గా, కరెక్ట్గా ఎలాంటి 1 సెంటీమీటరు తేడా కూడా లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ల్యాండ్స్ను మెజర్ చేయడం జరిగింది. ఇది 2011లో కేంద్ర ప్రభుత్వము మొట్టమొదటిసారిగా మొదలుపెట్టింది. అప్పటి నుండి ఈ సర్వే అనేటువంటిది అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతూ ఉంది. మన తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సర్వే ఇంచుమించుగా నాకు తెలిసి 75% కంప్లీట్ అయిందన్నమాట. కంప్లీట్ అయ్యి ఈ భూ ఆధార్ అనేటువంటి ఒక నెంబర్ను కేటాయించడం జరుగుతుంది. ఆ నెంబరు ఏమంటే ఇది 14 అంకెలతో కూడి ఉండేటువంటి ఒక నెంబర్ అన్నమాట. దాన్ని ఏమంటారంటే ఆల్ఫా న్యూమరికల్ నెంబరు అని అంటాం. ఆల్ఫా అంటే ఆల్ఫాబెట్స్ లో ఉండేటువంటి ఏబిసిడి నుండి ఏ నుండి జెడ్ వరకు ఉండేటువంటి అంకెలను కానీ, న్యూమరిక్ అంటే 0 to 9 అంకెలతో ఉన్నటువంటి నెంబర్ కానీ ఈ విధంగా కేటాయించడం జరుగుతుంది. వీటిల్లో ముఖ్యంగా వచ్చేసి అన్ని కోడ్ ఉంటాయన్నమాట. ఉదాహరణకి మొట్టమొదట ఉండేటువంటి 2 నెంబర్లు వచ్చేసి స్టేట్ కోడ్ గురించి చెప్తారు. తర్వాత రెండవది వచ్చేసి జిల్లా కోడ్ గురించి చెప్తారు. దానికి 3 అంకెలు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ జిల్లాలో ఉండేటువంటి మండలానికి సంబంధించినటువంటి 3 అంకెలను కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామానికి సంబంధించినటువంటి కోడ్ వచ్చేసి 4 అంకెలు కేటాయించడం జరుగుతుంది. తర్వాత సర్వే నెంబర్, భూ కమతానికి ఒక 2 నెంబర్లు కేటాయించడం జరుగుతుంది. ఈ విధంగా 14 అంకెలతో కూడినటువంటి నెంబరు.
ఇది ఒక వేలి ముద్రలాగా ఏ విధంగా ప్రపంచంలో ఉండేటువంటి ఒక వ్యక్తికి ఉన్నటువంటి వేలి ముద్ర ఇంకొక వ్యక్తికి ఏ విధంగా టాలీ కాదో ఆ విధమైనటువంటి పక్కా రికార్డ్ అనేటువంటిది తయారు చేయడం జరుగుతుంది. ఇది చేసేదాని వల్ల డబుల్ రిజిస్ట్రేషన్లు కానీ మోసపూరితమైనటువంటి రిజిస్ట్రేషన్లు కానీ ఇటువంటివన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఇది సబ్ రిజిస్టర్స్ ఆఫీసులు కూడా ఇది అనుసంధానం చేయబడి ఉంటాయి అన్నమాట. ఈ అప్డేట్ చేయబడినటువంటి యుఎల్ పిన్ నెంబర్ అంటే దాన్ని ఉల్ పిన్ అని కూడా సాధారణ భాషలో మాట్లాడతాం. ఉల్ పిన్ అంటే ULPIN పిన్ అంటాం అనమాట. అంటే ఒక్క నెంబర్ కు ఇచ్చినటువంటిది ఇంకొక దానికి ఇవ్వకూడదు అనమాట. ఈ విధంగా మోసాలు జరగకుండా ఉండే దానికోసము ఈ నెంబర్ను కేటాయించడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈ కోర్టులకు తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీసులకును బ్యాంకులకును అనుసంధానం చేయబడి ఉంటుంది ఈ ఉల్ పిన్ అనేటువంటిది. చేసిన దానివల్ల ఏమవుతుంది, ఏదైనా ట్రాన్సాక్షన్ రిజిస్ట్రేషన్లు క్రయ విక్రయాలు జరిగినప్పుడు 14 అంకెల నెంబరు కొడతానే వెంటనే ఆ యజమాని యొక్క డీటెయిల్స్ పూర్తిగా రావడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ చూస్తేనే ఈ యజమాని అవునా కాదా అనేటువంటిది ఫోటోతో సహా రావడం జరుగుతుంది. కాబట్టి వేరే వాడు పోయి ఆ నెంబరు రిజిస్టర్ చేసేదానికి అనుకూలత ఉండదన్నమాట. అదేవిధంగా బ్యాంకులకు కూడా ఈ నెంబరు అనుసంధానం చేయబడి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం నుండి ఏదైనా సబ్సిడీలు కానీ లేదంటే ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల గురించి కానీ ఏదైనా ఆర్థికంగా వచ్చినట్లయితే నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేయబడుతుంది. అదేవిధంగా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పంట నష్టాలు జరిగినప్పుడు అది క్యాలిక్యులేట్ చేసి ఎంత నష్టం జరిగింది, ఆ నష్టపరిహారము ఎంత ఇవ్వాల్సి వస్తుంది ఒక్కొక్క రైతుకు అనేటువంటి వివరాలు కూడా వెంటనే తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత అతనికి ఆయన బ్యాంకు ఖాతాకు జమ చేయబడి ఉంటుంది. అయితే దీనికి ఆధార్ సీట్ అనేటువంటిది లింక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీని గురించి ఒక సపరేట్ వీడియో చేయాలని అనుకుంటున్నాను. ఈ యుఎల్ పిన్ అనేటువంటిది భారతదేశంలో మీరు ఎక్కడి నుంచి అయినా కూడా ఈ ఉల్ పిన్ నెంబర్ కొట్టి ఇండియా పోర్టల్లో మీరు చూసినట్లయితే మన భారత రాజ్యాంగము 8వ షెడ్యూల్లో తెలిపినటువంటి 22 భాషలలో మనం ఏ భాషలోనైనా కూడా అనువదించి తీసుకోవచ్చు. ఉదాహరణకి మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది హిందీలో కానీ తమిళ్లో కానీ తీసుకోవాలంటే బెంగాలీలో కానీ తీసుకోవాలంటే తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా వాళ్ళ ల్యాండ్ను కూడా మనము తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేసి చేసుకోవచ్చు. అంటే అన్ని భాషల్లోకి అనువదించడం జరిగిందనమాట. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ప్రస్తుత యజమాని భూమి పైన ఎవరుండారు, ఆయన పేరేమి, ఆయనకి ఏ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం ఉంది, ఆ భూమి యొక్క వర్గీకరణ ఏమి అనేటువంటి ఆ భూమి యొక్క సరిహద్దులు ఉంటాయి. అన్ని వివరాలు అందులో ఉంటాయి అన్నమాట. అందువల్ల వీళ్ళు ఏం చేస్తారు, భారీగా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ చేసేటువంటి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేసి ఈ వివరాలు వాళ్ళు ఎక్కడి నుంచి అయినా కూడా ఈ భూముల గురించి తనిఖీ చేసుకునేటువంటి అవకాశము ఉందన్నమాట. ఎందుకంటే దీంట్లో మార్పులు ఉండవు. నువ్వు ఇండియాలో చూసుకున్నా కూడా 14 అంకెలు నెంబర్ కొట్టినట్లయితే అది పలానా చోట పలానా ఏరియాలో పలానా రాష్ట్రంలో పలానా జిల్లాలో పలానా విలేజ్లో పలానా సర్వే నెంబర్లో ఉంది. ఇది GPS ద్వారా కూడా మనము దాన్ని చేరవచ్చు అనమాట. చేరి మనము ఆ భూమిని ప్రత్యక్షంగా కూడా 4 అంచులు తనిఖీ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. అంటే పాతదానికి కొత్తదానికి ఏం డిఫరెన్స్ అంటే పాతది రికార్డ్స్ అనేటువంటివి అంటే FMBలు కానీ తెలంగాణ అయితే టిప్పన్లు ఇవన్నీ పాడైనటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. కాబట్టి వాటన్నింటినీ ఇదివరలోనే అప్డేట్ చేయబడినాయి. ఎందుకు, మన పోర్టల్స్ ఉంటాయి, రెవెన్యూ పోర్టల్స్ అనేటివి ఉంటాయి. ఈ రెవెన్యూ పోర్టల్స్ లో అప్డేట్ చేయబడి మనము మీ సేవ నుంచి భూములకు సంబంధించినటువంటి అన్ని రికార్డులను పొందుతున్నాం. ఉదాహరణకి టీపన్ కానీ తర్వాత FMB కానీ తర్వాత సేత్వా రిజిస్టర్ కానీ ఏ రిజిస్టర్ కానీ అడంగల్ కానీ ఇవన్నీ మనము తీసుకుంటున్నాం. అయితే ఇప్పుడు మళ్ళా 2.0 వర్షన్లో కన్వర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు 1.0లో కన్వర్షన్ చేయడం జరిగిపోయింది, అది పూర్తి అయిపోయింది.
కానీ ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఒక ఆలోచన ఫలితంగా ఈ భూ రికార్డులన్నీ కూడా మొత్తం అంతా కూడా రీసర్వే జరుగుతూ ఉన్నాయి. అంటే 100 ఏళ్ళ తర్వాత మళ్ళా ఈ భూ సర్వే అనేటువంటిది జరిగి ఇప్పుడు ఉండేటువంటి ఖచ్చితమైన కొలతలతో ఎలాంటి తగాదాలు అంటే భూ తగాదాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ తగాదాలకు విలువ లేకుండా చేసేటువంటి ఒక సర్వే అన్నమాట. ఈ సర్వే అటు రైతులకు ఇటు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే సబ్ రిజిస్టర్ ఆఫీసుకు ఇది అనుసంధానం అయిన దానివల్ల వెంటనే అమ్మిన వెంటనే కొన్న వ్యక్తికి ఆటో మ్యుటేషన్ అనేటువంటిది జరిగిపోతుంది. ఇంతకుముందు ఏం జరిగేది, మ్యుటేషన్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి ఒక అర్జీ ఫిలప్ చేసి మీరు కొన్నటువంటి డాక్యుమెంట్ను జిరాక్స్ తీసి మా పేర్లతో మ్యుటేషన్ చేయండి అంటే వాళ్ళు వారం 20 రోజులు తిప్పుకొని చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదనమాట. మీరు వెంటనే ఆటో మ్యుటేషన్ అనేది జరిగిపోతుంది. ప్రభుత్వం వచ్చేటువంటి పథకాల నుంచి వచ్చేటువంటి లబ్ధిని కూడా వెంటనే చేరిపోవడం జరుగుతుంది. మధ్యలో మధ్యవర్తులు అనేటువంటిది ఉండదు, మీ డబ్బు మోసం జరిగేదానికి వీలు ఉండదు అనమాట. కాబట్టి ఇది భూమికి ఒక ఆధారమైనటువంటి నెంబర్ కాబట్టి దీన్ని భూ ఆధార్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది. రైతుల యొక్క భూ రికార్డులు ఎంతవరకు అప్డేట్ చేయబడినాయి అనే దానికి గురించి దానికి ఒక పోర్టల్ ఉంది. ఇండియా పోర్టల్లో వెబ్సైట్ అడ్రస్ కూడా ఉంది. అదే DILRMP.gov.in అనేటువంటి పోర్టల్ ద్వారా రైతులు చూసుకోవచ్చు మా భూమి యొక్క పురోగతి ఎంతవరకు వచ్చింది అనేది. అదే విధంగా వ్యాపారస్తులు గాని ప్రభుత్వం గాని వివిధ కోర్టులలో గాని ఇవన్నీ కూడా పరిశీలించేదానికి చాలా వీలుగా ఉంటుంది. ఇది ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ కాబట్టి ఎవరు కూడా దీన్ని ఫ్రాడ్ చేసేదానికి ఉండదు. అంటే మీ ఆల్ఫాబెట్స్ తోనూ నెంబర్లతోనూ ఉంటుంది. ఉదాహరణకి ఒక వెహికల్ నెంబర్ తీసుకోండి, దానికి ఏముంటుంది AP03 అనే ఉంటుంది. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తుంది. 03 తర్వాత 2234 అనేటువంటి ఒక నెంబర్ కూడా ఉంటుంది అనమాట. ఇది ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ అంటాం. అదేవిధంగా పాన్ కార్డులలో కూడా ఈ నెంబర్లు ఉండడం జరుగుతుంది. పాన్ కార్డులలో ఏ విధంగా ఉంటుందంటే ఉదాహరణకి AVUPM మళ్ళా 2728E అనేటువంటి అక్షరంతో చూపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆల్ఫా న్యూమరిక్ నెంబర్స్ అని అంటాం. దీన్ని ఎవరు కూడా ఎలాంటి ఫ్రాడ్ చేసేదానికి వీలు ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్.